అజిత్ దోవల్ పేరు మరొకసారి ప్రపంచమంతా చర్చకొచ్చింది దావూద్ ఇబ్రహీం ఇష్యూ తర్వాతన. దావూద్ ఇబ్రహీం విషప్రయోగం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారన్నటువంటి నేపథ్యంలో భారత్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా కష్టాలు పెట్టిన దోషద్రోహి, మాఫియా నుంచి ముంబై పేలుళ్ల దాకా హవాలా నుండి బాలీవుడ్ని హస్తగతం చేసుకునే వరకు పాక్లో ఉంటూ భారత్లో అరాచకాలు సృష్టించిన ఉగ్రవాది. అట్లాంటి పట్టుకునేందుకు బంధించి భారత్ తీసుకొచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇన్నాళ్ళకి దావూద్ మీద విషప్రయోగం చేశారన్న వార్తలు ఆసక్తికరంగా మారినాయి. మొసాద్, సిఐఏ కంటే భారత నిఘా సంస్థలు చాలా డేంజర్. ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలో విదేశాల్లో ఉంటూ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. భారత వ్యతిరేక శక్తులన్నీ నెలకొరుగుతున్నాయి. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్తో పాటు పాకిస్తాన్లో పదుల సంఖ్యలో టెర్రరిస్టులు గుర్తెలిని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరు చంపుతున్నారు, వెనకున్నది ఎవరన్నది ఇంతవరకు తెలియదు. ఇట్లా ప్రపంచంలో ఇప్పటిదాకా 20 మందికి పైగా తీవ్రవాదులు రక్తంగా చచ్చారు. అందుకే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల కంటే భారత ఏజెన్సీలు ప్రమాదకరమైన వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏకంగా దావూద్ని చంపే ప్రయత్నం జరగడం అన్నటువంటిది ఒక చర్చకు వస్తుంది. ఈ మొత్తం సందర్భంలో అజిత్ దోవల్ పేరు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. సంథింగ్ ఏదో చేస్తున్నారు అన్నటువంటిది.